వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్లో మహాద్భుతం. నిజంగా 6.5 లక్షల మందితో భగవద్గీత పారాయణం, ఏకమవుతున్న హిందూ గలం. సూపర్. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. ఇటువంటి సమయంలో 6.5 లక్షల మంది కూర్చొని భగవద్గీత పాడడము అనేది చాలా కీలక పరిణామం అనే చెప్పొచ్చు. ఆ రాష్ట్రంలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం రోజున హిందువులంతా ఒక్క చోట చేరి మెగా భగవద్గీత పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారా అనుకుంటే ఏకంగా అంతకు మించి 6.5 లక్షల మంది హిందువులు ఒక్క చోట ఏకమయ్యారు. సనాతన సంస్కృతి సంసద్ ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కోల్కతాలో గీతాపారాయణ కార్యక్రమానికి ఒక్కరోజు ముందు అంటే శనివారం రోజున ముర్షిదాబాద్లోని రెజీనగర్లో జాతీయ రహదారి 12 పక్కన బాబ్రీ తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఈ మసీదు నిర్మాణం చేస్తామని ప్రకటించిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ని మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే మన ఆర్ వాయిస్లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అయినప్పటికీ వెనక్కి తగ్గని హుమాయూన్ కబీర్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై హుమాయూన్ కబీర్ని సస్పెండ్ చేసిండ్రు. కానీ వాళ్ళు బాబ్రీ మసీదు కోసం కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఫుల్ సెక్యూరిటీని మరి ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం జరిగేలాగా కూడా చేసిండ్రు. 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేసిన వార్షికోత్సవం రోజునే ఈ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇది తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా నుంచి మత పెద్దలు హాజరయ్యారు. అంతేకాకుండా 40,000 మందికి పైగా ప్రజలకు బిర్యానీతో విందు ఏర్పాట్లు చేశారు. ముర్షిదాబాద్ సంఘటన జరిగిన వెంటనే కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ గీతా పారాయణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచ్ లాంగ్ఖో కోంటే గీతాపాఠ్ అంటే 5 లక్షల కంఠాలతో గీతాపారాయణం అనే పేరుతో పశ్చిమ బెంగాల్ నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హాజరయ్యారు. నిర్వాహకుల అంచనా కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక రంగాలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పారు. దీనిని దేవుని పాటగా అభివర్ణిస్తూ ఈ గ్రంథం జీవితంలోని ప్రతి అంశాన్ని విస్తరించి నిస్వార్థ చర్య, ఉద్దేశపూర్వక జీవనానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. సమాజం, దేశం పట్ల తమ విధులను నిర్వర్తించడంలో గీత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ భగవద్గీత హిందువులందరినీ ఏకం చేసే అత్యంత పవిత్రమైన గ్రంథమని, బెంగాల్ని రక్షించడానికి సన్యాసుల ఆశీస్సులు అవసరమని తెలిపారు. ఇది హిందువుల సామూహిక చైతన్య ఫలితమేనని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు. భగవద్గీత ప్రతి ఒక్కరిని ఏకం చేయడానికి ఉత్తమ మాధ్యమమని పేర్కొన్నారు. బెంగాల్కి గీతా పారాయణం అవసరమని, ఎందుకంటే హిందుత్వానికి ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి సుకాంత ముజ్దార్, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, మాజీ ఎంపీ లాకెట్ చటర్జీ, ఎమ్మెల్యే అగ్నిమిత్రపాల్, అనేక మంది సీనియర్ బీజేపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం లోక్సభ ఎన్నికలకు ముందు లక్ష స్వరాలతో జరిగిన గీతాపఠన కార్యక్రమం రాజకీయ ఘర్షణకు దారితీసింది. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా 5 లక్షలు అనుకుంటే 6.5 లక్షల మంది వచ్చి ముక్త కంఠంతో, లక్ష్య స్వరాలతో గీతాపఠన చేసి హిందూ ఐక్యతను చూపించారు. మీరు బాబ్రీ అక్రమ కట్టడం గట్టి రాములోరి స్థలాన్ని ఆక్రమం చేసి గది తప్పని కూల్చేస్తే గా రోజున మీ బల ప్రదర్శన చేయడానికి 2 లక్షల మంది ఇటుకలు మోసుకొస్తే మమతా బెనర్జీ గవర్నమెంటు ఏదో కంటి తుడుపు చర్యగా ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? హిందువులు ఏకమైతే వణికి పోవాలా? మీరు 2 లక్షలు అయితే మేము 6 లక్షల పైన మా గీతా పారాయణంతో చెమటలు పట్టిస్తాం అనే విధంగా అక్కడ రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉంటాయనేది కళ్ళకు గట్టినట్టు చూపించారట. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ని నిలబెడుతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.